నిత్యజీవము అనుగ్రహింతును ననునదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. దేవుడు మనుష్యులను ప్రేమించి వారి పాపముల నుండి రక్షించడానికి యేసుక్రీస్తును పంపించాడు. ఆయనను నమ్మిన వారికి కేవలం ఈలోక జీవితం మాత్రమే కాకుండా శాశ్వతమైన జీవితం కూడా ఇస్తానని వాగ్దానం చేశాడు. ఈ నిత్యజీవము అంటే దేవునితో కలిసి ఎప్పటికీ ఉండే ఆనందమైన జీవితం. దేవుని వాగ్దానం ఎప్పుడూ తప్పదు. మనం ఆయనను విశ్వసిస్తే ఆయన మనకు నిత్యజీవాన్ని అనుగ్రహిస్తాడు. నిత్యజీవము అంటే కేవలం చావు లేకపోవడం మాత్రమే కాదు, దేవుని స్వభావంలో పాలుపొందడం మరియు ఆయనతో నిరంతర సాన్నిహిత్యాన్ని కలిగి ఉండటం. లోక సంబంధమైన ఆశీర్వాదాల కంటే ఇది ఎంతో మిన్నయైనది. నిత్యజీవము అనేది మనం కష్టపడి సంపాదించుకునేది కాదు, అది దేవుడు మనకిచ్చే ఉచిత బహుమానం. మనం ఆయనను విశ్వసించినప్పుడు ఆ నిత్యజీవాన్ని ఆయన మనకు ప్రసాదిస్తాడు. ఈ వాక్యం మనకు నిరీక్షణను ఇస్తుంది. ఈ లోకంలో మనకు ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ దేవుడు మన కోసం ఒక అద్భుతమైన పరలోక జీవితాన్ని సిద్ధం చేశాడని, ఆ మాటకాయన కట్టుబని ఉన్నాడని ఇది మనకు గుర్తు చేస్తుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. యోహాను 3:16. దేవుడు మనలను ఎంతగా ప్రేమిస్తాడో చూపిస్తూ మనకు ఇచ్చిన అత్యంత గొప్ప బహుమతి నిత్యజీవము.